బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగన్ ప్రభుత్వం తమ తొలి సాధారణ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టనుంది. ఆర్థిక మంత్రి మరియు విల్సన్ ఉదయం 10 గంటలకు బడ్జెట్ ప్రతిపాదనలు తొలిసారిగా అసెంబ్లీలో సమర్పించనున్నారు. గురువారం వ్యవసాయ శాఖ మంత్రి వినోద్ ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. స్పీకర్ జేసీడీ ప్రభాకర్ అధ్యక్షతన జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు అన్నది నిర్ణయించనున్నారు. ఈ సమావేశాలు సుమారు 30 నుండి 35 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలను ఈ బడ్జెట్లో చేర్చనున్నట్లు సమాచారం. మహిళా సంక్షేమం దిశగా కుటుంబ పెద్దలకు నెలకు 2,500 ఆర్థిక సాయం పథకం ప్రకటించనున్నారు. స్వయం సహాయక బంధాలకు 7,000 కోట్ల వడ్డీ లేని రుణాలు, అన్ని నగర పట్టణ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం, ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు 20 లక్షల వరకు పూచీకత్తు లేని విద్యా రుణాలు లాంటి పథకాలు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో పాటు ఉచిత ఆరోగ్య పరీక్షలు, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి, గ్యాస్ సిలిండర్లపై రాయితీలపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పనయూర్ ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో సీఎం విజయ్ అధ్యక్షతన టీవీకే మంత్రులు, ఎమ్మెల్యేల కీలక సమావేశం జరిగింది. అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలను ఎదుర్కొనే విధానం, సభలో పాటించాల్సిన క్రమశిక్షణ, బడ్జెట్ ఆమోదంపై ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, కావేరీ నీటి సమస్య, మేఘాదాతు వ్యవహారం, విద్యుత్ కోతలు, నీట్ ప్లాన్ వంటి అంశాలపై డీఎంకే, అన్నాడీఎంకేలో టీవీకేను ఢీకొట్టబోతున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారం దుమారం రేపనున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కామరాజర్ సాలై పరిసరాలను నిఘా నీడలోకి తీసుకొచ్చారు. అసెంబ్లీ సచివాలయంలోకి వెళ్లే వారిని కఠిన ఆంక్షలు విధించారు.